ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చక్కని సందేశములను మరి ప్రచురించుటకు మాకును విని మేలు పొందుటకు మీకును దేవుడిచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునిని మనందరము కలిసి స్తుతించుదము, ఘనపరచుదము, మహిమపరచుదము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేఖన భాగం చదువుకుందాము. మార్కు సువార్త, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం లేక 6-7 వచనాలు చదువుతాను. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మానవులు బోధించిన పద్ధతులు అంటే ఏవేవో చెప్తూ పుక్కిట పురాణములు, కల్పన కథలు, మరి ఆ చందమామ కథలు, లేకపోతే కల్పితమైనటువంటి కథలు ఏవేవో చెప్పి అవి దైవోపదేశములు అన్నట్లుగా బోధిస్తూ ఉన్నారట. అంటే అదని ఇదని ఏదేదో చేసి ఆయన మనకిచ్చుచున్నాడు. ఆయన మనకి ఇవ్వడం ద్వారా మనం బ్రతుకుతున్నాం. కానీ మనమేదో దేవునికి ఏదేదో పెట్టాలని, ఆయన ఏదో ఆకలి కొనిన వాడైనట్టు, ఆయన మన దగ్గర నుంచి ఏదో కావాలని కోరినట్టుగా మనుషులు దేవుడికి ఏదేదో సమర్పించినట్టు కల్పిస్తూ ఉన్నారన్నమాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి విషయం ఏంటంటే, వారు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని నూతన నిబంధనలోనే మార్కు గారి సువార్తలో 7:7 రాయబడింది. అలాగనే మత్తయి గారి సువార్తలో 15వ అధ్యాయము 9వ వాక్యంలో నుంచి కూడా రాయబడింది. 15వ అధ్యాయము మత్తయి గారి సువార్త, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అని. చూడండి ప్రియమైన పిల్లలారా, ఇంకా మనము తేటగా చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయంలో 30వ వాక్యం చదువుతాం. చూడండి, కొండెగాండ్రును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునై ఉండేరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండియు వాటిని చేయుచున్నారు. కనుక ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారంట. ఎంత భయంకరమైనటువంటి విషయము! ఏవే విషయంలో లోకంతో మనుషులు లేక దేవుని నెరిగిన వారితో సహా చాలామంది చదువుకున్నవారు, జ్ఞానులు, సైంటిస్టులు, డాక్టర్లు అనేక మంది ఎక్కడ మోసపోతున్నారు అనేటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ఒక్కొక్క మాట ధ్యానిద్దాం. చూడండి, తిమోతి గారి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాను. అందరూ బైబిల్ దగ్గర ఉంచుకొని చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఏంటండి? సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అనమాట. ఎంత భయంకర విషయం అంటే, కల్పించినటువంటి, అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ, అదే కదా మన మూలవాక్యం. మార్కు గారి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనం ధ్యానించినటువంటి విషయం ఇది. ఏంటంటే,
మనుషులు కల్పిస్తున్నారన్నమాట. కల్పనా కథలు, చెట్టు కథలు, పుట్ట కథలు, కట్టు కథలు, ఏంటండి ఏవేవో కల్పించినటువంటి కథలు చెప్పి ఈ కథలే వాస్తవాలన్నట్టుగా నమ్మి మోసపోతూ ఉన్నారు. మొట్టమొదటి దీన్ని బాగా గుర్తుపెట్టుకోనండి ప్రియమైన పిల్లలారా. ఏ కాలంలో ఉన్నామంటే మనము, వచ్చును అంటే అప్పుడు రాశారు తిమోతి గారికి పౌలు గారు, కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చునంటే ఇప్పుడు వచ్చేసే ఉంది. ఎక్కడ చూసినా కథలు వింటూ ఏంటండి మరి డ్రామాలు, సినిమాలు, సీరియల్స్, టీవీల్లో వచ్చేటువంటి సీరియల్స్, వీటన్నిటికీ బానిస అయిపోయి కల్పితమైన కథల కొరకు ఏంటంటే ఉవ్విల్లూరుతూ ఉన్నారు. దేవుని వాక్యమునకు కానీ, దేవుని యందు భయభక్తులు ఉండేటువంటి పరిస్థితులు, పద్ధతులు కానీ చెప్పేవారు కరువవుతున్నారు, వినేవారు కరువవుతున్నారు, ఆచరించేవారు కూడా కరువవుతున్నారు. గుర్తుపెట్టుకోనండి, కల్పన కథలు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఏమండి అవి ఎంత ప్రమాదకరమైనటువంటివి అంటే ఎంత పాపానికి మనల్ని తీసుకొని పోతాయి, అపనమ్మికకు తీసుకొని పోతాయి, అబద్ధానికి తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోనండి, కల్పనా కథలు ఉన్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే తిమోతి గారికి రాస్తూ పౌలయ్య గారు మొదటి పత్రికలో రాస్తూ 4వ అధ్యాయము 7వ వాక్యంలో, 4వ అధ్యాయము 7వ వాక్యం, ఒకటి ఏంటంటే కల్పించిన కథలు, మనుషులను మోసం చేస్తున్నటువంటి, మనుషులు పాపానికి బానిస చేస్తున్నటువంటి, అపనమ్మికకు గురి చేస్తున్నటువంటి, దేవునికి దూరం చేస్తున్నటువంటి విషయంలో మొట్టమొదటిది ఏంటండి కల్పనా కథలు. ఏమండి పుక్కిట పురాణములు, ఏమండి ఎవరెవరో రాసినవి, ఏవేవో కల్పించినవి, అవి యథార్థతకు పనికిరానటువంటివి, కనుక వాస్తవాలకు దగ్గరగా లేనటువంటివి. కనుక అది రెండవది మనం చూస్తే తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 7వ వాక్యంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను, ఏంటండి ఇంకోటి ఏంటి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలని కాదు ఇక్కడ ఉంది. మనం ఏంటంటే ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు, కానీ ఎక్కువగా కూర్చున్నప్పుడల్లా వేరు వేరు విషయాలను మాట్లాడుకునే విషయాలు ముసలమ్మ ముచ్చట్లు అంటారు. అయితే ఆ ముసలమ్మ ముచ్చట్లు ఏముందట, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు. అపవిత్రం అంటే మాటలలో ఇతరులు కనపడితే వాళ్ళ జోక్స్ చేయటము, ఆడపిల్లలు కనపడితే ర్యాగింగ్ చేసినట్లుగా మాట్లాడటము, వాళ్ళ నడకలను చూసి వాళ్ళ మాటలను చూసి ఎగతాళి చేయము, నత్తిగా ఉంటే నత్తిగా ఇమిటేట్ చేయటము, కాస్త కుంటిగా నడిస్తే కుంటివాడని ఇమిటేట్ చేయటము, కొంచెం గుడ్డితనంగా ఉంటే ఆ యాక్షన్ చేసి చూపించడము, ఇలాగా దారిని పోయే వాళ్ళను చూసి ముసలమ్మ ముచ్చటలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు, దేవునిని బాగా దుఃఖపెట్టేవి, నీ యొక్క ఆత్మీయ శారీరక జీవితానికి బహుగా నష్టం కలిగజేసేటువంటి విషయం ఏంటంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు. అంటే మనకు సంబంధించినవి కావు, మనకు మేలుకరమైనవి కావు. మనం ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నామో వీళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని గురించి కించపరుస్తూ, అబద్ధాలు మాట్లాడుతూ, ఇంకేవేవో కల్పిస్తూ మాట్లాడుకునేటువంటి విషయాలన్నమాట. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, ఇది రెండవ విషయం అన్నమాట. మరొక మాట మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 16వ వాక్యం చదువుతాను చూడండి. 16వ వాక్యం 14, 15, 16 కలిసి ఉంటుంది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండడి. చూడండి, కాగా మీరు విధేయులైనటువంటి పిల్లలై ఉన్నట్లుగా ఉండాలి, అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితిగా కాదు. ఎలా ఉండాలి? విధేయులు అవ్వాలి. దేవుని వాక్యమునకు విధేయులైతే కానీ మనము ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల నుండి, తర్వాత ఈ యొక్క భయంకరమైనటువంటి కల్పనా కథల నుండి మనం బయటకు రాలేం.
దేవుని వాక్యం దగ్గరకు ఉండి దేవుని వాక్యం ఎక్కువగా చదివి దేవుని వాక్యం ఎక్కువగా వింటూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే మనం విధేయులకు పిల్లలమై ఉంటామన్నమాట. ఇప్పుడు రెండవ పత్రికలో 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన పత్రికలను 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వాక్యం చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టలేదు. మూడవది ఏంటి, బహు భయంకరమైనది ఏంటంటే ఊహించి చెప్పడం అన్నమాట. ఊహ అంటే అది యథార్థం కాదు. నేను ఇలా ఊహిస్తున్నాను, నేను అలాగ ఊహిస్తున్నాను, ఊహాలోకం అన్నమాట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 16వ వాక్యం ఇక్కడ 1వ అధ్యాయం పేతురు గారి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం కూడా నేను చదవాలని ఆశపడుతున్నాను. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. చమత్కారంగా కల్పించడం అంటే ఇందాక చెప్పాగా కల్పనా కథల్లో అది ఒక భాగం అన్నమాట. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే నేను ధ్యానించేది పేతురు గారి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఊహ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. వాడు అట్లా అనుకొని ఊహిస్తున్నాను, వీడు అట్లా అనుకొని ఊహిస్తున్నాను, ఇది అట్లా అనుకొని ఊహలొద్దు. ఊహాలోకము చాలా ప్రమాదకరమైనదండి. నేను ఊహిస్తున్నాను అనేటువంటి ఊహాలోకంలో ఇప్పటికనే ఉండవద్దు. యథార్థతమైన లోకంలో ఉందాం. చూడండి, దేవుని సన్నిధిలో ఉందాం, యథార్థతను మాట్లాడదాం, యథార్థంగా జీవిద్దాం, విధేయులుగా జీవిద్దాం. కాబట్టి మనం విధేయులకు పిల్లలుగా ఉండాలంటే మొదటి కల్పనా కథలు, చమత్కారముగా కల్పించిన కల్పనా కథలు. రెండవది మనం చూసినటువంటి విషయం ఏంటండి, బహు భయంకరమైనటువంటి విషయం అంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు. ఎవరెవరి గురించో ఏవేవో మాట్లాడుకోవటం, ఎవరెవరి గురించి ఏవేవో మాట్లాడుకోవటం. మూడవది ఊహ, చాలా ప్రమాదకరమైందండి ఇది. ఊహలలో తేలియాడవద్దు, యథార్థతలోనికి వద్దాం, క్రమంలోనికి వద్దాం, విధేయతలోనికి వద్దాం, దేవుని ప్రేమలోనికి వద్దాం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఊహాలోకం తీసివేద్దాం, దేవుని యొక్క పరిశుద్ధ లోకంలోనికి, యథార్థత లోకంలోనికి, నిజలోకంలో మనం జీవిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత మనం చూసినట్లయితే మరొకటి ఏంటంటే పేతురు గారి పత్రికలోనే 2వ పత్రికలో 2వ అధ్యాయము 1 నుండి చదువుతాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. మరొక భయంకరమైనటువంటి పాపం ఏంటి తెలుసా అండి, కల్పించినటువంటి దేవునికి విరోధమైనటువంటి జీవితములలో బహు భయంకరమైనటువంటి ప్రవర్తన ఏంటంటే భిన్నాభిప్రాయములను. అంటే ఎవరి ముందు చెప్పే మాటలు వాళ్ళ ముందు అనమాట. ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడతారన్నారు చూసారా, అట్లాగనమాట. ఇవి పాపమునకు నాశనమునకు నడిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు బోధకులట, బోధకులు కూడా అలా బోధించే వాళ్ళు ఉన్నారట. రహస్యంగా అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, వాళ్ళకు ఒక మాట, వీళ్ళకు ఒక మాట. ఏమండి, తెలిసి ఒకటి తెలియకొకటి అబద్ధాలు బోధించడము, ఇతరులకు నష్టం కలిగించేటువంటి బోధించడము, దేవునికి విరోధకరమైనటువంటి బోధలు చేయటము చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది కల్పనా కథలు, రెండవది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు, మూడవది ఊహన బట్టి అవి ఇవని చెప్పటం, సోది మాటలు, సోది కబుర్లు అంటారు వాటిని, ఊహన బట్టి చెప్పడం అనట, ఊహాలోకంలోకి ఉండకుండా. నాలుగవది మనం చూసినట్లయితే ఏంటి, భిన్నాభిప్రాయములను బోధిస్తారంట. భిన్నం అంటే ఈయనకు ఒక మాట, ఆయనకు ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట అనమాట. అట్లాంటి భిన్నాభిప్రాయాలు బోధించి నలుగురి మధ్య చిచ్చు పెట్టబాకు, కుటుంబంలో ఉన్న నలుగురిని 4 దారులు చేయబాకు. అర్థమైందా? కనుక అందరూ సమాధానంగా ఉన్నట్లుగా ప్రవర్తించి కానీ భిన్నాభిప్రాయాలు బోధించబాకు. సంఘములో అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, వాళ్ళతో ఒక మాట, వాళ్ళతో ఒక మాట చెప్పవద్దు. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఆఖరిగా మరొక మాట పేతురు గారి పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంటుంది. 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికల్లోనూ బోధించుచున్నాడు. అయితే వారిలో కొందరి సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైనటువంటి వారును,
తక్కిన లేఖనమునకు అపార్థము చేసినట్లు. ఇది చాలా ప్రమాదకరమైనది. చదివేది ఒకటి, బోధించేది ఒకటి అనమాట. లేఖనములకు అపార్థం అంటే ఉన్న అర్థం వేరు, వేరు వేరు అర్థాలు బోధించటం. ఏమండి, ఒక ఆయన రొట్టె ఎట్లా తీసుకోవాలంటే రొట్టెని ఇలా చించకూడదు, రొట్టెని ఇట్లా విరవమన్నాడు కాబట్టి విరవటం అంటాం. ఏమండి, ఇలా లాగితే ఏమైంది, ఇలా అంటే ఏమైంది? చూడండి, వీళ్ళే పెద్ద జ్ఞానవంతుల్లాగా ప్రతి చిన్న విషయాన్ని కూడా లేఖన ప్రకారం బోధిస్తున్నట్లుగా వాళ్ళు ఏదో క్వశ్చన్లు అడగటం, వీళ్ళు ఆన్సర్లు చెప్పడం అన్నమాట. అన్నీ పైగా వీళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే వీళ్ళు చేయకుండా వీళ్ళు విగ్గులు పెట్టుకొని, వీళ్ళు లిప్టిక్ చేసుకొని, వీళ్ళు గోళ్ళ రంగులు వేసుకొని, వీళ్ళు అనేకమైనటువంటి వేషాలు వేసుకొని, తమ మీద ఎదురు నుంచి వచ్చున్నటువంటి రకరకాలైనటువంటి డిజైన్గా, అదేంటి వర్షం కురిసినప్పుడు వస్తుంది అది ఇంద్రధనస్సు ఏంటంటే ఆ కలర్లన్నీ వీళ్ళ మీద పడుతూ ఉంటే వీళ్ళు ఈ అడిగిన ప్రశ్నలకు తప్పుడు ఆన్సర్స్ ఇచ్చుకుంటూ ఏమండి అందులో ఈ లైటింగ్లో జిగేల్ అనుకుంటా ఏమండి అపార్థం కల్పించడం అనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి బహు భయంకరంగా ఉన్నటువంటి ఏమండి ప్రచురంలో ఉన్నటువంటిది ఏంటంటే లేఖనములకు అపార్థం చెప్పటం అనమాట. అంటే లేఖనం చదువుతారు, దానికి అపార్థం చెప్పటం. ఏమండి, బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, లెంట డేస్ చేయొచ్చా, చేయకూడదా, క్రిస్మస్ జరుపుకోవచ్చా, జరుపుకోకూడదా, 25 డిసెంబర్ 25 కాదా, ఇట్లాంటివి అన్నమాట. ఎందుకనంటే ఒక్కరు ఈ బోధల వలన ఒక్కరు మారు మనసు పొందుతారా అండి? ఒక్కరు రక్షించబడతారా? ఏమండి, లేఖనం ఏమో చెప్తుంది? అలాంటి క్వశ్చన్లు ఎవరైనా ప్రభువుని వేశారా? లేకపోతే ఇలాంటి తిక్కల ఆన్సర్ ప్రభు ఎప్పుడన్నా చెప్పారా? పౌలు గారిని ఎవరైనా అలాంటి తిక్కల క్వశ్చన్లు ఎప్పుడన్నా వేశారా? తిక్కల సమాధానాలు ఏమన్నా పౌలయ్య గారు చెప్పారా? పేతురు గారు ఏమన్నా చెప్పారా? ఎవరు అపోస్తలులు ఎవరు చెప్పలేదే. ఇలాంటి క్వశ్చన్లు ఎవరు ఏంటండి తిక్కల క్వశ్చన్లు అడిగే వాళ్ళకు ఈ తిక్కల సమాధానం దొరికారనమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. లేఖనాలకి అపార్థం చేయకూడదు. ఇది అపార్థం చేసుకుంటున్నారు చాలామంది అనేకమైనటువంటి విషయములలో. కయ్యనికి భార్య ఎక్కడ దొరికింది చూడండి, నరులు కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు, ఇవన్నీ చూడండి డౌటేశ్వర్లావులు అంటారు వీళ్ళని. ఇవి బాగుపడే వాళ్ళకు వచ్చేటువంటి ప్రశ్నలు కాదు ఇవి. మాకెప్పుడు అలాంటి ప్రశ్నలు రాలే. ఎందుకంటే వాక్యము చదవడము, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడము, అన్వయించుకోవడం, అలాగ జీవిస్తున్నామా లేదా అని. కనుక అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు 5 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. ముఖ్యంగా దేవునిలో నడుస్తున్నటువంటి పిల్లలైనటువంటి మీరు, వాక్యం చదువుతున్నటువంటి మీరు, ప్రార్థన చేస్తున్నటువంటి మీరు, రక్షించబడినటువంటి మీరు, బాప్తిసం తీసుకున్నటువంటి మీరు, ప్రభు బలలో పాలు పంపులు పంచుకున్నటువంటి మీరు కల్పనా కథల వైపు తిరగకూడదు. అపవిత్రమైన ముసలముచ్చట్లను పెట్టుకోకూడదు. ఊహను బట్టి మన ఇష్టానుసారంగా చేసి ఇది చేయకూడదు అన్నమాట. కనుక ఆ కల్పనా కథలు ఉండకూడదు, తర్వాత ముసలమ్మ ముచ్చట్లు ఉండకూడదు, తర్వాత ఊహను బట్టి చేయకూడదు. భిన్నాభిప్రాయాలు అక్కడ అదొకటి ఇదొకటి ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వాక్యం ఏం చెబుతుంది అనేది లేదు. కొంతమంది వాక్యాన్ని చూపిస్తూనే కూడా వక్రీకరిస్తారనమాట. వాక్యాన్ని చూపిస్తూ కూడా వక్రీకరణగా మాట్లాడతారు. కనుక భిన్నాభిప్రాయాలు బోధించకు, భిన్నాభిప్రాయాలు ఉన్న చోట అసలు ఉండకు. అర్థమైంది? ఆఖరిగా లేఖనంలో అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఈ లేఖన భాగంలో మరొకసారి మీరు ధ్యానించండి. సంపూర్ణమైనటువంటి దేవుని కృపయందు మనము పరిపూర్ణులు అవటానికి లేఖనాలని చదవండి, వాక్యాన్ని చదవండి. ఎవరెవరినో అడిగే బదులు బైబిల్ ఉన్నది, నీ భాషలోనే ఉన్నది. నువ్వు తమిళం అయితే తమిళంలో ఉన్నది, నువ్వు హిందీ వాళ్ళు అయితే హిందీలో ఉంది, తెలుగు వాళ్ళు అయితే తెలుగులో ఉన్నది. నీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో స్పష్టంగా వాక్యం ఉన్నది. దానికి నీవు వాక్యం చదువుతుంటే నీకొచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానము ఈ వాక్యములో ఉన్నది. దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాటలో ఉన్నది. కనుక ఈ వాక్యమును మనము జాగ్రత్తగా విందాము, జాగ్రత్తగా గ్రహించుకుందాము, జాగ్రత్తగా బోధిద్దాము, జాగ్రత్తగా ప్రవర్తిద్దాము.
ఈ ముసలమ్మ ముచ్చట్లు, కల్పన కథలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, ఊహలు ఇవన్నిటినీ పక్కన పెట్టి మన అందరము కూడా వాక్యానుసారంగా ప్రభు కృపలో సంపూర్ణవటకు సాగిపోవుదుముగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దానం కొరకు వందనాలు. మమ్మల్ని ఈ రీతిగా బలపరిచినందుకు, ఆదరించినందుకు, స్థిరపరిచినందుకు, లేవనెత్తినందుకు వందనాలు. ముసలమ్మ ముచ్చట్ల వైపు తిరిగే వారిగా కాకుండా ప్రభువా, కల్పించిన కథల వైపు తిరిగే వారిగా కాకుండా, ఊహన బట్టి ఉండేవారిగా కాకుండా, అపార్థము చేసేటువంటి వారిగా కాకుండా ప్రభా, మాకు తోచిన విధంగా నడిచేటువంటి వారిగా కాకుండా ప్రభా, మేము మీ చిత్తములో మీ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లుగా బుద్ధిని జ్ఞానమును దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.